వలసలతో సతమతమవుతున్న వైసీపీ లోకల్ బాడీ ఎన్నికలలోపు ఇంకెన్నో. వైసీపీ మొత్తం ఇదే విధంగా ఉందా? ఇప్పటికే విశాఖపట్నంలో ప్రాతినిధ్యం కరువు. ఆ జిల్లాలోనూ చాలా వరకు ఇదే పరిస్థితి. ఇంతలోనే ఎంత పనైపోయింది? అంతలోనే మొత్తం పూర్తయిందా? ఇక ఏమి చేయలేమా అనుకున్నారు వైసీపీ నేతలు. ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా వైసీపీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది. ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ వ్యతిరేక దిశలో రాజకీయ పరిణామాలు తయారవుతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం వరకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా వలసల్ని ఎవరు ఆపే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే వైసీపీలో వలసల్ని ఆపడానికి కూడా అధినేత ప్రయత్నించడం లేదని వాస్తవం. ఇది ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికలలోపు వైసీపీ పార్టీ చాప చుట్టేయడం చాలా దగ్గరగానే ఉందనేది గమనార్హం. వైసీపీలో నేతల వలసలు ప్రారంభమయ్యాయి. కొందరు టీడీపీలోకి, మరికొందరు జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కార్పొరేట్ల స్థాయి నుంచి ఇప్పుడే వలసల పర్వం మొదలైంది. ఇక ఆగేట్లు లేదు. ఎందుకంటే ఇంకా 5 ఏళ్లు అధికారంలో లేకుండా ఉండలేని పరిస్థితి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇప్పటివరకు వైసీపీ పాలనలో ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సహజంగా ఎమ్మెల్యేలు తమ పట్టిని నిరూపించుకునేందుకు వలసలను ప్రోత్సహిస్తున్నారు. పార్టీలో చేర్చుకుంటారు. వాళ్ళకు కావాల్సిన అధికార పార్టీలో ఉండడం, ఎమ్మెల్యేలకు కావాల్సింది స్థానిక సంస్థల మీద పట్టు పెంచుకోవడం. వైసీపీలో నేతలు ఇక మిగలరనేది వాస్తవం. ఇన్నాళ్ళు నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఎక్కువ పదవులను జగన్ వారికే కట్టబెట్టారు. ఇప్పుడు ఎక్కువ శాతం మంది పార్టీ మారే వాళ్లలో వారే ఉంటున్నారు. ఎమ్మెల్యేలు చేసే ప్రలోభనను చూసి కావచ్చు, 5 ఏళ్ల తర్వాత చూసుకుందాంలే అన్న ధీమా కావచ్చు, వరుసగా నేతలు కూటమి పార్టీ వైపు చూస్తున్నారు. ప్రతిపక్షంలో ఉంటే తమకు నిధులు అందవు, ఆధిపత్యం కొనసాగించడానికి వీలుండదు, నామినేటెడ్ పనులు కూడా చేసుకునే వీలుండదు. అందుకే అన్నీ దక్కాలంటే జెండా మార్చడమే బెటర్ అన్న ఆలోచన అందరిలో బయలుదేరింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగనూరులో ఇప్పటికే మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీని వీడారు. ఇక తాజాగా విశాఖలో 20 మంది వరకు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరిపోతున్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ త్వరలోనే కూటమి పరం కానుంది. మేయర్లను, మున్సిపల్ చైర్మన్లను దించి తమ వారిని పదవిలో కూర్చోబెట్టడమే అధికార పార్టీ లక్ష్యం. అప్పుడే తమ పార్టీ జెండా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల మీద ఎగురుతుందన్న ఆశాభావంతో ఎమ్మెల్యేలు దగ్గరుండి వలసలను ప్రోత్సహిస్తున్నారు. అయితే వీళ్లకు ప్రత్యేకంగా వచ్చే ఎన్నికల్లో తిరిగి సీటు ఇస్తామన్న హామీలతో పార్టీ మారుతున్నారని తెలిసింది. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ అలాగే ఖాళీ చేస్తుంది. దాదాపు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. సేమ్ సీన్ ఏపీలో ప్రారంభమైంది. రాజకీయాల్లో ఇది మామూలైనప్పటికీ దీపం చుట్టూ పురుగులు చేరినట్టుగానే అధికారం చుట్టూ నేతలు తిరుగుతుంటారు. కాబట్టి ఇందులో ప్రత్యేకంగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వారిని ఆపేందుకు చేసే ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. ఎందుకంటే వారికి అధికారం లేదు. వాళ్ళు చెప్పే మాటలు రుచించవు, చెవికెక్కవు. అధికారం కోసమే వెళ్తున్నారు కాబట్టి ఇక వారిని ఆపలేరు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.